చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెగించేశారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. నేను అవసరమైతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని చెప్తున్నారు. ఏంటది? మొన్న ఒక ఆడపిల్ల అక్కడ ఇబ్బంది పడినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఫోన్ చేసి చెవిరెడ్డికి చెప్తే పరామర్శించడానికి వెళ్తే దాని మీద నా చెవిరెడ్డి ఆ అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడాడని ఆ తండ్రే మాకు కంప్లైంట్ ఇచ్చాడంటూ ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో అంటే నాన్ బెయిలబుల్ కేసు, జైలు నుంచి కనీసం 6 నెలల పాటు బయటికి రావడానికి అవకాశం లేని కేసు. అయితే ఆ మరుసటి రోజునే ఆ తండ్రి వచ్చి నేను అసలు ఆ కంప్లైంటే పెట్టలేదు, నా పేరు మీద అదే పోలీసులు ఏదో సంతకం పెట్టుకున్నారు, వాళ్ళు రాసుకున్నారు, అసలు నేను పిలిస్తే నేను ఎందుకు పెడతాను అన్నటువంటిది ఆయన చెప్పుకొచ్చింది. దాంతో కేసు మామూలుగా ఆపేయాలి, బట్ కేసును కొనసాగిస్తున్నారు పోలీసులు. దాని మీద కేసుని క్వాష్ చేయమని హైకోర్టుకు వెళ్ళారు చెవిరెడ్డి. దాంట్లో వాళ్ళ పత్రికల్లో వచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, చెవిరెడ్డి క్వాష్ చేయమని అంటే కోర్టు ఏమో ముందస్తు బెయిల్ తీసుకోమని చెప్పింది అని చెప్పి, బట్ చెవిరెడ్డి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏమంటారు? ఇప్పుడు క్వాష్ ఎందుకు వెళ్ళారు? ఆ అమ్మాయి తండ్రి తనే నేను అసలు ఎట్లాంటి వాంగ్మూలం ఇవ్వలేదు, నేను పెట్టలేదు ఈ ఫోక్సో కేసు అని చెప్పి తను అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్ని బేస్ చేసుకుని తనే కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని తన కేసును క్వాష్ చేయమని చెవిరెడ్డి వెళ్ళారు. అయితే ఈలోపు వాదనల కోసం అని చెప్పి సమయం అడిగింది రాష్ట్ర ప్రభుత్వం, సమయం ఇచ్చారు. ఇప్పుడు మరి ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ నేను చేసుకోనని చెప్తున్నారు. తను తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తాను, ఎందుకంటే అమ్మాయి తండ్రే నేను పెట్టలేదంటే కాదు పెట్టారని చెప్పి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసేటట్టయితే ముందస్తు బెయిల్ తీసుకోవడం ఎందుకు, అరెస్ట్ చేసి జైల్లో పెడితే పెట్టండి అని సవాల్ విసురుతున్నారు.